నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి కథ చెప్పండండి. పూర్వం ఒక పల్లెటూరులో ఒక పేద రైతుకి ఆనందుడని ఒక కొడుకుంటేవాడు. వాడు చాలా అర్భకుడు. ఎక్కువ పని చేయలేకపోయేవాడు. పొలం పనులకు అంత పనికిరాడు వాడు. సరే వాళ్ళ నాన్న ఏ పనిలోకి పంపించినా వాళ్ళందరూ వీడికి ఓపిక ఏముంది, వాడితో ఏం పని చేయిస్తామని పంపేసేవారు. మరి తండ్రుల తర్వాత ఈ పొలాలు గిలాలు లేకపోతే ఆ పిల్లలు ఏదైనా పని చేసుకుని బతకద్దు పాపం. మరి వాళ్ళ నాన్న ఆలోచించి ఆ ఊరి కామంద్ గారింట్లో పనివాడి అవసరం ఉందని పొలం పనులు, ఇంత బరువు పని ఉండదు కదా ఇళ్లల్లో పనులు అంటే, పై పనులకి సాయం. ఏమిటి అది బట్టరా, ఇది తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, కొట్టుకెళ్ళి ఇది కొనుక్కురా, ఈ కుర్చీలు జరుపు, కాస్త బూజు దులుపు, ఈ పనులకేముంది పర్వాలేదు, అవును. వాడు అర్భకత్వం దానికి సరిపోతుంది అని ఆలోచించి బాబు మా పిల్లాడి మీ దగ్గర పెట్టుకోండి అని బాగా బతిమలాడి పెట్టాడు. అయితే ఈ భూస్వామి పరమ కర్కోటకుడు. ఆయన ఎవరికి రూపాయి ఇవ్వడని పేరు. ఎంత పనైనా చేయించుకుంటారు కానీ రూపాయి ఇవ్వరు. భార్య కాస్త మంచిదే, అన్నం పెట్టి వాడికి ఏడాదికి ఒక రూక ఇచ్చేటట్టు, రూక అంటారు, రూకలు, ఈ రూక ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారు. సరే 2 పూట్ల అక్కడే ఉంటాడు, 4 పూట్ల వాళ్ళతో తింటాడు, వాళ్ళు ఎప్పుడు తింటే వీడు కూడా అప్పుడే తింటాడని తండ్రి వీడిని ఇక్కడ వదిలిపెట్టేశాడు ఈ ఆనందుడిని. బాగా పనిచేసేవాడు. ఉండి 3 సంవత్సరాలు గడిచినాయి. వీడు ఒక్క రవ్వ రెక్కున్నాడు. కాస్త కొంచెం కలిగిన ఇంట్లో అన్నం తింటే కొంత బాగానే ఉంటారు కదా, మరి 4 పూట్ల ఆహారం దొరుకుతుంది, పండు కాయ కసరు దొరికి ఒక్క రవ్వ నయంగా ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత వాడికి విసుగు పుట్టింది. ఎంతసేపు పనే చేస్తున్నాం, ఏదైనా ఇంకో పని చేసుకుందాం అనుకుని నేను వెళ్ళిపోతానండి అన్నాడు. అనేసరికల్లా ఆయన బాగా చూసి, వెళ్ళిపోతావా, సరే వెళ్ళిపో అని 3 రూకలు చేతులు పెట్టాడు. వీడన్నాడు, ఏమండి మరి మీకు మీ ఇంటికి ఏ బట్టలతో వచ్చానో అదే బట్టలతో ఉన్నాను, బట్టలు చింకి జీర్ణాలు అయిపోతున్నాయి, అంత చింకి బట్టలతో ఉన్నా వాడికి ఒక జత బట్టలు కూడా ఇవ్వాలి ఆ ఇంట్లో వాళ్ళు, ఒక జత బట్టలు ఇవ్వరా అన్నాడు. అనేసరికి బట్టలు ఇవ్వాలని మనం ముందు మాట్లాడుకోలేదు కదా అన్నాడు ఆయన. అయ్యో, చీలికలు వాలికలుగా ఉండి చొక్కా కింద భాగం చీరిపోతే 3 వేసుకుని ఒక గోచి పాతతోటి ఉన్నవాడు ఆ 3 రూకలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. పట్నం వెళ్ళి బట్టలు కొనుక్కుందాం అనుకున్నాడు. వాడి ఆశ అది, మంచి బట్టలు కొనుక్కుని మళ్ళీ పనిలో చేరదాం. ఓకే, పనిలో చేరితే భోజనం ఎలాగో లభిస్తుంది కదా, వాడేం పెట్టి పోషించాల్సిన అమ్మ అయ్యా ఎవరు, వాడి హడావిడ ఏం లేదు, వాడికి డబ్బులు పుచ్చుకుని పోయాడు. ఈ పట్నం వెళ్ళటానికి ఒక మాదిరి కొండ కొమ్ము ఎక్కి దిగాలి. వీడు ఒక్కడే పోతున్నాడు. వెళ్తూ ఉంటే ఒక కొండ మలుపులో ఒక బిచ్చగాడు ఎదురొచ్చాడు. హడిలిపోయాడు వీడు, ఎందుకంటే వాడు ఇంచుమించుగా వీడికి డబల్ పొడుగున్నాడు. వీడు ఒక 17-18 ఏళ్ళ వాడు. 17-18 ఏంటంటే పర్వాలే, ఒక 5'5", 5'6" ఉంటాడుగా. వీడికంటే పొడుగున్నాడు బాగా. వీడు ఇట్లా చూడాలి, అంత పొడుగుంటే ఉలిక్కి పడ్డాడు. మనం కూడా చూడు, సడన్గా ఎవరైనా భారీ మనిషి ఎదురైతే తలెత్తంగానే కనపడితే ఉలికి పడిపోతాడు. ఉలికి పడ్డాడు. ఉలికి పడేసరికల్లా బిచ్చగాడు అన్నాడు, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వవా, నా బట్టలన్నీ చిరిగిపోయినాయి అన్నాడు. వీడు అన్నాడు, నా దగ్గర 3 రూకలు ఉన్నాయి, కానీ నీకు ఇస్తే ఎటా, నేను బట్టలు కొనుక్కోవద్దు అన్నాడు. అనేసరికి బిచ్చగాడు అన్నాడు, నీ బట్టలు నా బట్టల కంటే నీ బట్టలు నయంగానే ఉన్నాయి, నావి చూడు ఎంత చిరిపోయినాయి, బదబదాలుగా చిరిపోయిన చొక్కా వేసుకున్నాడు. ఒక రూక ఇవ్వు 3 ఉన్నాయన్నావుగా, ఒకటి ఇవ్వంటే వీడికి ఏం చేయాలో తెలియలా ఇచ్చేశాడు. ఓకే, ₹1 ఎత్తి అతని చేతిలో పెట్టాడు. ఆ మలుపులో నుంచి దిగెళ్తుంటే ఈసారి ఇంకో బిచ్చగాడు ఎదురొచ్చాడు. సన్నగా ఇంకా పొడుగ్గా ఉన్నాడు. వాళ్ళు ఇట దగ్గరకు వచ్చేదాకా వాడికి తెలియటల్లా ఎవరో వస్తున్నట్టు. ఉలిక్కి పడ్డాడు మళ్ళీ. ఏమిటి ఇంత పొడుగున్నాడు, ఇట్లా చూడాల్సి వస్తుంది పైదాకా. చూసి ఏమిటి అని అడిగితే ఆయన అన్నాడు, నీ దగ్గర రూకలు ఉన్నాయిగా, నాకు ఒకటి ఇవ్వన్నాడు. వీడు బిక్కమొహం వేసి, బట్టలు కొనుక్కుందాం అనుకున్నాను, ఒక రూక ఇచ్చేసాను అంటే ఇంకో రూక నాకు, ఇంకో రూక నాకు ఇవ్వమన్నాడు ఆ బిచ్చగాడు. ఇచ్చేసాడు. కాదంటని తెలియదు వాడికి. ఇంకా నడుచుకుంటూ ఇంచుమించుగా ఈ కొండ దిగే సమయానికి ఈసారి త్రిబులు పొడుగున్న బిచ్చగాడు ఒక ఆయన ఎదురొచ్చాడు. అడిగి 3వ రూక కూడా పుచ్చేసుకున్నాడు. పుచ్చుకున్నాక, నీ దగ్గరున్న 3 రూకలు బిచ్చగాళ్ళకి ఇచ్చావు కదా, రూకకు ఒకటి చొప్పున 3 వరాలు అడుగిస్తా అన్నాడు. అనేసరికి పిల్లడు బాగా ఆలోచించి ఏమన్నాడు ఆనందుడు, శ్రీకృష్ణుడు మురళి ఊదితే ఆవులు ఆ మనుషులు అందరూ వచ్చేసేవాళ్ళట, అన్నీ నృత్యం చేసేవిట, అందరూ నృత్యాలు చేసేవాళ్ళు. అట్లా వినంగానే నృత్యం చేయాలనిపించే ఒక వేణువు కావాలి నాకు అని అడిగాడు. అతను అన్నాడు, ఏం వరం రా ఇది, సరే ఇంకోటి అడుగు అన్నాడు.
ఎంత దూరాన్ని ఉన్నదానైనా సరే గురి చూసి కొడితే పడిపోయేటట్టుగా ఉండేలు బద్ద కావాలి వాడికి. ఎంత దూరానికైనా కొట్టగలిగేది. దేన్ని చూసామో అది పడిపోవాలి. అలాంటి ఉండేలు బద్ద అడిగేసరికి తను అన్నాడు, 2 మామూలు వరాలు అడిగావు, తెలివి తక్కువ వరాలు, ఇంకో తెలివైన వరం అడగమన్నాడు. మీరు బాగా ఆలోచించి నేను ఎవరినేం అడిగితే అది నాకు వాళ్ళు ఇచ్చేసేలాంటి వరం ఇవ్వమని అడిగాడు. ఈయన అన్నాడు, 3వ వరం మంచిది అడిగావు, సరేలే 3 వరాలు ఇచ్చాను పో, 3 రూపాయలు ఇచ్చావు కాబట్టి అని ఆ బిచ్చగాడు గిరుక్కొని మాయమైపోయాడు. వెనక్కి తిరిగాడు, మాయమైపోయాడు. కుర్రాడట నడుచుకుంటూ పోయి బాగా అలసిపోయాడు, ఏదో చెట్టు కింద పడుకున్నాడు. తెల్లవారు లేచేసరికి వాడి పక్కన ఒక మురళి, ఒక ఉండేలు బద్ద పెట్టున్నాయి. ఇవి 2 వచ్చాయంటే 3వ వరం కూడా వస్తుంది. వీడు ఊళ్ళోకి వెళ్ళి ఒక బట్టల కొట్టు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఏం కావాలి బాబు అని అడిగారు. మామూలుగా షాప్లో అడగారు, మేడం మేడం చంపేస్తారు ఏదైనా షాప్లోకి వెళ్తే. ఏం కావాలంటే నాకు 4 జతలు బట్టలు కావాలి, నాకు సరిపోయేవంటే టకా తీసి ఇచ్చేసారు. ఎవరిని ఏం అడిగినా ఇస్తారు. ఓహో. అక్కడి నుంచి మిఠాయి దుకాణానికి వెళ్ళాడు, అది కావాలి ఇది కావాలంటే పళ్ళెంలో పెట్టించారు, డబ్బులు అడగల వాళ్ళు. తినేసాడు. అక్కడి నుంచి ఒక గుర్రాల శాల దగ్గర నిలబడి ఒక గుర్రం సెలెక్ట్ చేసుకున్నాడు. గుర్రం ఇచ్చి పంపించేశారు వాళ్ళు. వీడు చక్కగా మంచి బట్టలు తొడుక్కుని శుభ్రంగా కడుపు నిండా తింటే మొహం కళకళ్ళాడుతుంది ఎవరికైనాను. బట్టలు వేసుకుని మిగిలిన బట్టలు సంచి ఆ గుర్రానికి వెళ్ళడేసి నిదానంగా గుర్రం ఎక్కి ఊళ్ళోకి పోయాడు. ఊళ్ళోకి వెళ్ళి అయ్యగారి దగ్గర వాళ్ళ కామంది ఉన్నాడుగా, అక్కడికి వెళ్ళాడు. ఓరోయ్ పెద్ద మనిషి అయ్యావే, గుర్రం కూడా పట్టుకొచ్చావు అబ్బా అన్నాడు ఆయన. అనేసరికి ఒట్టి పెద్ద మనిషిని అవటం ఏంటండి, నేను ఏదైనా చేయగలను, ఎంత దూరాన్ని ఉన్న పక్షినైనా కొట్టగలను అనేసరికి ఈయన అన్నాడు, అంత గురేమి లేదు నీకు, నువ్వు ఇక్కడ ఉన్నావుగా 3 ఏళ్ళ నుంచి, ఏదో కొడతావు అంటే, కాదు మీరు ఏదైనా చూపించంటే నేను కొడతాను అన్నాడు. దూరంగా తాడి చెట్టు మీద ఒక గద్ద వాలి ఉంది, దాన్ని కొట్టు, ఒకవేళ నువ్వు కొడితే ఆ పక్షిని నేనే తెచ్చిస్తాను నీ దగ్గరికి, నువ్వు గెలిచావంటే నా దగ్గర ఉన్న నగదంతా ఇస్తాను నీకు. నువ్వు కొట్టలేవు అన్నాడు కామంత్. దానికి ఏముందంటే నువ్వు ఉండేలు బద్ద తీసి ఒకటే దెబ్బ కొట్టాడు. కొట్టగానే పక్షి పడిపోయింది. అదే కదా వాడు కోరుకున్నది. ఈ పక్షి పడేసరికల్లా మరి ముందు ఆయన ఏం చెప్పాడు, పడిపోయిన పక్షిని తేవటం అనేది ఒక పందెం. దెబ్బ కొట్టడమే కాదు, ఆ పక్షిని తేవడం కూడా. అంటే నువ్వు నాకంటే సుపీరియర్ అని ఒప్పుకోవడం. ఈయన ఈ కామంత్ గారు చకచక ఆ తాడి చెట్టు వైపుకి నడిచాడు. తాడి చెట్టు కింద అంతా రక్కిస పొదలు ఉన్నాయి, ఒక రకం ముళ్ళ చెట్టు రక్కిస, బరగ్గా ఉంటుంది అది, అసలు అన్ని ముళ్ళుగా ఉంటాయి. గులాబీ కంటే ముళ్ళు ఎక్కువ, పదును. ఆ ముళ్ళ పొదల్లోకి వెళ్ళేసరికి వీడు జేబులోంచి వేణు తీసి పూ బోదటం మొదలుపెట్టాడు. ఈయన కామంత్ గారు రక్కిస పొదల మధ్యలో నుంచి డ్యాన్స్ మొదలెట్టాడు. ఆ ఫ్లూట్ మహత్యం ఏంటి, అది ఎవరు చెవిన పడితే వాళ్ళు నాట్యం చేస్తారు, అక్కడ ఇంకెవరు లేరు. వింటున్న ఈయన మాత్రం విపరీతంగా నాట్యం చేశాడు. ఆ రక్కిస పొద పట్టుకుని ఆయన ఒళ్ళంతా చీరుకుపోయి బట్టలన్నీ అడ్డదిడ్డంగా చీరిపోయినాయి. అయినా కూడా నాట్యం మానలేడు, అది వినపడుతుంటే నాట్యం చేయవలసిందే. ఓకే. బట్టలు అడ్డదిడ్డంగా పదపదాలుగా చిరిగిపోయాక అప్పుడు ఆపేడు ఆ ఫ్లూట్ వాయించడం. ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక, నేను మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు నా బట్టలు కూడా ఇట్టగే ఉన్నాయి, ఇలాంటి బట్టలతోటే మీరు నన్ను పంపించారు, తీయండి నగదన్నాడు. ఈయన మాట్లాడేటప్పుడు ఆయన పని వాళ్ళు ఇంట్లో వాళ్ళు మొదట అక్కడ ఉన్నారు. ఏమని చెప్పాడు, నా దగ్గర ఉన్న నగదంతా ఇస్తానన్నాడు. అన్నాడు కదా, ఏం చేస్తాడు, పెట్టి తీసి లోపల ఉన్న డబ్బులన్నీ పట్టుకొచ్చి ఇచ్చాడు వీడికి. ఓకే. ఆ డబ్బులు పుచ్చుకొని ఈ గుర్రం వేసుకొని కుర్రాడు పట్నం వెళ్ళిపోయాడు. హాయిగా ఓ ఇల్లు కొనుక్కొని ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మ గారు. నమస్తే అండి. నమస్తే.